శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి రోజున కొన్ని ధర్మ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంట్లో శివలింగం లేదండి, మరి అభిషేకం ఎలా చేసుకోవాలి అని అంటే శివలింగాన్ని పుట్టమన్ను తెచ్చుకొని తయారు చేసుకోవాలండి. లేదంటే పసుపుతో కానీ అన్నముతో అయినా ఐస్తో అయినా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చునండి. అభిషేకం చేసేటప్పుడు పువ్వు తీసుకొని పువ్వుతోటి ద్రవ్యాలను స్వామి మీద చల్లాలండి. ఇలా చేస్తే అభిషేకం చేసిన పుణ్యఫలం దక్కుతుందండి. లేదు అభిషేకం చేయలేకపోతున్నారు అని అంటే అభిషేకం చేస్తున్నట్లు స్మరణ చేసుకున్న అంతే పుణ్యఫలం దక్కుతుందండి. పరమేశ్వరునికి ఇష్టమైన పువ్వులు ఏమిటి అంటే ఆ పరమేశ్వరునికి అన్ని రకాల పువ్వులు ప్రీతికరమైనవే అండి. కానీ ఇందులో మొగలి పువ్వు, సంపెంగ పువ్వును మినహాయించి ఏ పువ్వుతో పూజ చేసినా స్వామి అనుగ్రహం మనకు కలుగుతుందండి. ముఖ్యంగా స్వామివారికి తెల్లటి పువ్వులంటే ఎంతో ప్రీతికరమైనవండి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎవరు చేయకూడదు అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆరోగ్యంతో బాధపడుతున్నవారు, అలాగే బాలింతలు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాల్సిన అవసరం లేదండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉంటే సరిపోతుందండి. అలాగే అశౌచం అంటే జాతాశౌచం, మృతాశౌచం ఉన్నవాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండరాదండి. గర్భవతులు శివరాత్రి పూజాభిషేకం చేయవచ్చా అంటే 7వ నెలలోపు గర్భవతులు అయితే పాలు, పండ్లు, ఫలాహారం తీసుకుంటూ శక్తి కొలది పూజాభిషేకం చేయవచ్చునండి. 7వ నెల దాటిన గర్భవతులు పూజాభిషేకాలు, ఉపవాసాలు చేయరాదండి. గర్భవతి అయిన అమ్మాయి భర్త శివ పూజాభిషేకాలు చేయవచ్చా అంటే 7వ నెల దాటిన గర్భవతి అయితే తన భర్త కూడా శివ పూజాభిషేకాలు నిషిద్ధమండి. 7వ నెల దాటితే పురిటి ఇంటితో సమానం. గర్భవతులు పురాణ పఠనం మరియు శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజునంతా గడపవచ్చునండి. సూతకంలో ఉన్నవారు శివరాత్రి పూజ, అభిషేకం చేయవచ్చునా అంటే శివ పూజ మరియు అభిషేకము, శివ దర్శనము చేసుకోవచ్చునండి. కాకపోతే మంత్రపూర్వకమైన శివాభిషేకం చేయరాదండి. వీరు కేవలం నీటితో మాత్రమే శివాభిషేకాన్ని నిర్వహించుకోవాలండి. పంచద్రవ్యాలతో శివాభిషేకాన్ని నిర్వహించరాదండి. మహాశివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. గుమ్మానికి తోరణాలు, పూజా మందిరానికి ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలండి. తెలుపు రంగు వస్త్రాలను ధరించి శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు, కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలండి. స్వామివారిని తెల్లటి పువ్వులతో అర్చించాలండి. తరువాత ధూపదీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించుకోవాలండి. మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి 4 జాములు కూడా జాగరణ చేయాలా అంటే 4 జాములు చేయలేకపోయినా లింగోద్భవ సమయం అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు, లింగోద్భవ కాలం అయిన తర్వాత వరకు అయినా ఉన్నా సరిపోతుందండి. శివరాత్రి పారణ తర్వాత పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే శివరాత్రి రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అంటే అన్నము, కూరలు వండి స్వామివారికి నివేదించాలండి. శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలండి. లేదంటే ఏదో ఒక ఫలం, తోటకూర కట్టైన బ్రాహ్మణులకు సమర్పించి శివార్పణం అనుకోవాలండి. ఆ తరువాత గోమాతకు బియ్యం, బెల్లం, తోటకూర కలిపి తినిపించి గోమాతకు 3 ప్రదక్షిణలు చేయాలండి. మన శక్తి కొలది పేదవారికి అన్నదానం చేయాలండి. పశుపక్షాదులకు తినటానికి ఏవైనా లేదా తాగటానికి ఏవైనా అందుబాటులో ఉండేలా చేయాలండి. ఇవన్నీ చేసిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమించుకోవాలండి. ఇలా చేయటం వలన ఎంతో పుణ్యప్రదం మరియు సమస్త గ్రహ దోష నివారణ జరుగుతుందండి. మహాశివరాత్రి రోజున చేయకూడని పనులేమిటి అంటే ఇవాళ వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసాహారం, మద్యం వీటన్నింటికి దూరంగా ఉండాలండి. పగటి నిద్ర చేయరాదండి. 2 రోజులు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయలేని వారు ఏం చెయ్యాలి అంటే శక్తి లేని వారు శివరాత్రి రోజున జాగరణ, ఉపవాసం చేయలేకపోవచ్చునండి. కానీ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని సదా స్మరిస్తూనే ఉండాలండి. అలా నామస్మరణ చేస్తూ కనీసం ఒక బిల్వదళమైన స్వామివారికి సమర్పించాలండి. ఎందుకంటే మహాశివరాత్రి రోజున బిల్వదళంలో
14 లోకాలలోని పుణ్యతీర్థాలన్నీ ఈ ఒక్క బిల్వదళంలోనే ఉంటాయట. అందుకని ఇవాళ ఒక బిల్వదళమైన స్వామివారికి సమర్పించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని నామస్మరణ చేయటం వలన అఖండ కోటి పుణ్యఫలం మనకు దక్కుతుందండి. శక్తి ఉన్నవారు మహాశివరాత్రి రోజున ఉపవసించి జాగరణ చేయటం వలన 1 సంవత్సరం పాటు శివార్చన చేసిన ఫలితం దక్కుతుందండి. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే బ్రహ్మదేవునికి చెప్పినట్లు శాస్త్రవచనమండి. అందువలననే మహాశివరాత్రి రోజున అందరూ తప్పకుండా ఉపవాసం చేసి జాగరణ చేద్దామండి. తెలుసుకున్నాం కదా అండి మహాశివరాత్రి రోజున కొన్ని ధర్మ సందేహాలకు సమాధానాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.